దేశానికి సంబంధించి కూడా ఈరోజు అన్ని పార్టీలు బీసీ బంద్కు పిలుపునిచ్చాయి. ఇక మనతో మాట్లాడేందుకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు. ప్రధానంగా ఈరోజు బీసీ బంద్కు సంబంధించి కూడా అన్ని పార్టీలు పాల్గొని ఏం చెప్తారు? శుభ పరిణామం. అన్ని పార్టీలు పాల్గొంటూ ఉన్నాయి. ఏ రకంగా పాల్గొంటారో అదే రకంగా చిత్తశుద్ధితో ముందుకు పోవాలి. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగాలి. ఇది న్యాయమైన కోరిక. అధిక జనాభా తెలంగాణ జనాభా ఉన్నటువంటి వర్గాల కోరిక కాబట్టి మీరు ఏ రకంగా బంద్లో పాల్గొంటారో అదే రకంగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ముందుకు రావాలి. అంటే బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు తీసుకురావాలి. బీజేపీ పార్టీ కూడా బీసీ బంద్లో పాల్గొని అధికారికంగా ప్రకటించాలి. 9 షెడ్యూల్లో పెట్టాలి. రైట్. ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్లో పాల్గొనడం శుభ సూచికంగా భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ చేస్తుందో ఇక ఈ కుట్రలో భాగంగా సంబంధించి కూడా దీన్ని ప్రజల్లో ఎండగట్టేందుకే ఈరోజు బీసీ బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇక బీసీలకు సంబంధించి కూడా కేంద్ర మొదలు నుంచి 42% బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.